Once again, good morning, dear students. So in today's class, we are going to complete the remaining part of the topic solutions chapter. Okay, so we are left with some topics like colligative properties and Van 't Hoff factor. Okay, so without any delay, let us go into the topic of colligative properties. So colligative properties means what? Properties which depends on the total number of solute particles irrespective of the nature of the solute. అంటే solute particles number మీద మాత్రమే డిపెండ్ అయ్యే ప్రాపర్టీస్ అనమాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద సొల్యూట్. నేచర్ ఆఫ్ ద సొల్యూట్ ఎలా ఉన్నా మనకి సంబంధం లేదు, కానీ నంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్, ఒక సొల్యూట్లో ఎన్ని నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయో దాని మీద డిపెండ్ అయ్యే ప్రాపర్టీస్ని మనం కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటాం. ఇక్కడ కాలిగేటివ్ అనే వర్డ్లో టూ వర్డ్స్ ఉన్నాయండి. వన్ ఈజ్ కో అండ్ అనదర్ ఈజ్ లిగేర్. కో మీన్స్ టుగెదర్. ద వర్డ్ కో స్టాండ్స్ ఫర్ టుగెదర్. లిగేర్ మీన్స్ టు బైండ్ విత్. ఓకేనా? లిగేర్ అంటే ఏంటి? టు బైండ్ విత్ మీన్స్ టు బైండ్ ద పార్టికల్స్. I am telling that irrespective of the nature, it depends only on what? Solute particles. Okay, such kind of properties you call them as what? Colligative properties. Okay, so you have four types of colligative properties are there. First one is called as RLVP. Short form lo manam RLVP antam. So RLVP means relative lowering of vapor pressure. Already you have come across this in Raoult's law. Okay, second one is elevation in boiling point. Third one is depression in freezing point, and fourth one is osmotic pressure. So these four are called as what? Colligative properties. So now let us learn about the first one, that is relative lowering of vapor pressure. So already you have studied in Raoult's law that if a non-volatile solute is added to a volatile solvent, అంటే ఏంటి? మనం ఒక ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాం. ఓకే, సపోజ్ ఒక బీకర్లో ఒక ప్యూర్ సాల్వెంట్ వాటర్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇదేంటిది? ప్యూర్ సాల్వెంట్. ఇందులో ఎటువంటి సొల్యూట్ లేదు, ప్యూర్గా వాటర్ ఒకటే ఉంది. యూ కాల్ ఇట్ యాజ్ ప్యూర్ సాల్వెంట్, అంటే వాటర్ అనుకోండి. ఓకే, సో ఈ ప్యూర్ సాల్వెంట్కి వేపర్ ప్రెషర్ వచ్చేసి P0 అనుకుందాం. వేపర్ ప్రెషర్ షార్ట్ ఫామ్లో నేను VP అని రాస్తున్నాను. లెట్ us కన్సిడర్ దిస్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఈజ్ టేకెన్ యాజ్ వాట్? P0. నౌ టు దిస్ యు ఆర్ యాడింగ్ వాట్? అ నాన్ వాలటైల్ సొల్యూట్. నాన్ వాలటైల్ సొల్యూట్ అంటే ఏంటి? అసలు ఎవాపరేట్ అవని సొల్యూట్ అనమాట. అంటే కొన్ని లిక్విడ్స్ ఉంటాయి చూడండి, లైక్ ఎసిటోన్, ఈథర్, ఇలాంటి లిక్విడ్స్ మనం వేరే వాటర్లో వేసినా కూడా ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి తొందరగా. సో ఇక్కడ నాన్ వాలటైల్ అంటే ఏంటంటే ఎవాపరేట్ అవని సొల్యూట్ అనమాట. ఓకే, నాన్ వాలటైల్ సొల్యూట్ ఇఫ్ యు ఆర్ యాడింగ్ ఇంటూ దిస్, ఇందులో వేసినప్పుడు ఏమవుతుంది? దీస్ నాన్ వాలటైల్ సొల్యూట్ పార్టికల్స్ విల్ గో అండ్ ఆక్యుపై ద ప్లేస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ దిస్ వాటర్ మాలిక్యూల్స్. ఇవి వెళ్ళి పైకి సర్ఫేస్లో ప్లేస్ని ఆక్యుపై చేస్తాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఏమవుతుంది? వేపర్ ప్రెషర్ ఆఫ్ దిస్ ప్యూర్ వాటర్ డిక్రీజెస్. అంటే ఇది సొల్యూషన్ ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక సాల్వెంట్కి ఒక సొల్యూట్ యాడ్ చేసినప్పుడు దట్ ఫార్మ్స్ అ సొల్యూషన్, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో ఇప్పుడు ఆ సొల్యూషన్ ఫామ్ అయిన తర్వాత వేపర్ ప్రెషర్, లెట్ us టేక్ ద వేపర్ ప్రెషర్ ఈజ్ టేకెన్ యాజ్ P. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే, ఓకే, సో P0 ఈజ్ గ్రేటర్ దాన్ P అవుతుంది. ఓకేనా? ఎందుకని? ఇవి వెళ్ళి సర్ఫేస్ మీద ప్లేస్ని ఆక్యుపై చేసేస్తున్నాయి. సో ఇఫ్ దే ఆర్ ఆక్యుపైయింగ్ ద ప్లేస్, దీస్ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు ఎవాపరేట్. అవి ఎవాపరేట్ అవ్వలేకపోతున్నాయి. అందుకని వేపర్ ప్రెషర్ అనేది డిక్రీజెస్ అయిపోతుంది అనమాట. ఓకేనా? వెనెవర్ ఎ నాన్ వాలటైల్ సొల్యూట్ ఈజ్ యాడెడ్ టు అ ప్యూర్ సాల్వెంట్, వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ డిక్రీజెస్. ఓకే, P0 అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్, P అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. ఓకే, సో P0 విల్ బి గ్రేటర్ దాన్ P. ఓకే, సో ఈ వేపర్ ప్రెషర్ డిక్రీజెస్ అని చెప్తున్నాం కదా. దట్ డిక్రీజ్ ఇన్ వేపర్ ప్రెషర్ ఈజ్ కాల్డ్ యాజ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఓకేనా? దట్ డిక్రీజ్ ఇన్ వేపర్ ప్రెషర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, LVP. లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది మనం ఎలా డినోట్ చేస్తాం? P0 మైనస్ P. ఓకే, సో దిస్ P0 మైనస్ P ఈజ్
According to Raoult's law, you have studied already. Okay, now according to Raoult's law, you have studied that this lowering of vapor pressure is proportional to mole fraction of solute. Okay, now according to Raoult's law, LVP is directly proportional to what? Mole fraction of solute. Okay, X solute. So this LVP proportionality symbol మనం తీసేమనుకోండి, ఈక్వాలిటీ సింబల్ పెడతాం, ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ K P0 ఇంటూ X సొల్యూట్. ఓకే, సో ఇప్పుడు ఈ P0ని మనం కిందకి తీసుకొచ్చామనుకోండి, LVP బై P0 అవుతుంది, అంతే కదా. LVP బై P0 ఈజ్ ఈక్వల్ టు X సొల్యూట్. LVP by P0 means nothing but it is equal to what? RLVP itself. LVP by P0 అంటే nothing but RLVP only. So RLVP is equal to X solute. ఇది మనం Raoult's law లో కూడా చదివాం. Okay, so already you have learnt this. It's a very small topic, easy topic, so you can identify and understand this. So therefore RLVP is equal to what? Mole fraction of సొల్యూట్ అనమాట. ఓకే, సో మోల్ ఫ్రాక్షన్కి మళ్ళీ ఫార్ములా గుర్తుంది కదా మీకు. RLVP క్యాన్ బి రిటన్ యాజ్ P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్ టు X సొల్యూట్కి ఫార్ములా ఏమొస్తుంది? N సొల్యూట్ బై N సొల్యూట్ ప్లస్ N సాల్వెంట్, ఇజంట్ ఇట్? మోల్ ఫ్రాక్షన్కి ఫార్ములా ఏంటి? N1 బై N1 ప్లస్ N2. ఓకే, సో నేను N సొల్యూట్ సాల్వెంట్ రాయకుండా డైరెక్ట్గా P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్ టు N1 బై N2 బై రాసుకుందాం మనం. ఓకే, N2 బై N2 ప్లస్ N1, వెరీ N2 ఈజ్ వాట్? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. N2 ఈజ్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అండ్ N1 ఈజ్ వాట్? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. ఓకేనా, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. సో ఫార్ములా వచ్చేసి RLVPకి ఫార్ములా వచ్చేసి P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్స్ టు N2 బై N1 ప్లస్ N2. ఓకే, సో ఇప్పుడు సొల్యూట్ అనేది వెరీ వెరీ స్మాల్ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్, ఓకేనా, ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ అంటే సొల్యూషన్ చాలా లెస్ కాన్సన్ట్రేటెడ్ అని మీనింగ్. Isn't it or not? For very very dilute solutions, what you will do? See, generally you can neglect this N2 value. N2 అంటే సొల్యూట్ చాలా తక్కువ ఉందనుకోండి సాల్వెంట్ కన్నా. డైల్యూట్ సొల్యూషన్స్ అంటేనే సొల్యూట్ వాల్యూ ఈజ్ వెరీ స్మాల్ ఇన్ కంపారిజన్ టు సాల్వెంట్. సో అలాంటప్పుడు ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ దేర్, దెన్ యూ ఆర్ గోయింగ్ టు నెగ్లెక్ట్ దిస్ N2 వాల్యూ ఇన్ ద డినామినేటర్. ఓకేనా, నెగ్లెక్ట్ చేస్తాం. చాలా చిన్న వాల్యూ కదా N1తో కంపేర్ చేసుకుంటే. ఐ మీన్ సొల్యూట్ సాల్వెంట్ కన్నా చాలా చాలా తక్కువ ఇన్ డైల్యూట్ సొల్యూషన్స్. దట్స్ వై యు ఆర్ నెగ్లెక్టింగ్ N2 ఇన్ ద డినామినేటర్. ఓకే, నెగ్లెక్ట్ N2 ఇన్ ద డినామినేటర్. దెన్ వాట్ యూ విల్ గెట్? See here, RLVP is equal to P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్లో N2ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. అప్పుడు డైరెక్ట్గా యుల్ గెట్ ద ఫార్ములా N2 బై N1. N2 అంటే గివెన్ వెయిట్ బై అంటే W2 బై M2 హోల్ డివైడెడ్ బై N1 అంటే గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో దీన్నే మనం రెసిప్రొకేట్ చేసుకుంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ ద ఫార్ములా P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్స్ టు W2 M1 బై W1 M2. Okay, so this formula is applicable if the solutions are very very dilute solutions. Okay na, చాలా డైల్యూటెడ్గా ఉన్నాయనుకోండి సొల్యూషన్స్, అప్పుడు we are going to use this formula. Okay, so this is the formula for what? RLVP, relative lowering of vapor pressure. So next one వచ్చేసి సెకండ్ వన్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, EBP. సో EBP అనేది మనం డెల్టా TBతో డినోట్ చేస్తాం. So what is meant by this elevation in boiling point? So actually if you are adding a non-volatile solute to a volatile solvent, ఓకేనా. సో మళ్ళీ మనం ఇందాక RLVP చదివినలాగే రౌల్ట్స్లోని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. సో
when a non-volatile solute is added to a volatile solvent, what will happen? Vapor pressure will decrease. So vapor pressure decreases and the boiling point of the solution increases. అంటే ఏంటంటే ప్యూర్ సాల్వెంట్కి బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ బికమ్స్ మోర్ అనమాట. సో ఇది ఎలాగా మనం ఐడెంటిఫై చేసుకోవాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? బాయిలింగ్ పాయింట్ మీన్స్ ద టెంపరేచర్ అట్ విచ్ సబ్స్టెన్స్ కన్వర్ట్స్ టు వేపర్ స్టేట్. ఇది మీరు చిన్నప్పుడు చదివిన డెఫినేషన్ కదా. కానీ యాక్చువల్గా వాట్ ఈస్ మెન્ટ బై బాయిలింగ్ పాయింట్? ద టెంపరేచర్ ఎట్ విచ్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఆర్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ బికమ్స్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఏంటి? 1 atm ప్రెషర్. అట్ మీన్ సీ లెవెల్, జనరలీ ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 1 atmospheric ప్రెషర్. సో ఏ టెంపరేచర్ దగ్గర అయితే వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఆర్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ బికమ్స్ ఈక్వల్ టు వాట్? అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఆ టెంపరేచర్ని మనం బాయిలింగ్ పాయింట్ అంటాం. సో దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ గ్రాఫ్. సో ఇప్పుడు ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది చూడండి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ ఏంటంటే మీకు 2 types ఆఫ్ కర్వ్స్ అనేవి వస్తాయన్నమాట. సో గ్రాఫ్ వీఆర్ డ్రాయింగ్ ఇన్ బిట్వీన్ వాట్? సి, టేకింగ్ వేపర్ ప్రెషర్ ఆన్ y axis and temperature on x axis. If you are drawing a graph taking temperature on x axis and vapor pressure taken on y axis, okay na? So ఇప్పుడు for pure solvent you will find the graph. సపోజ్ ఇక్కడ వరకు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 1 atm ఉందనుకోండి, ఓకేనా? సో ఒక ప్యూర్ సాల్వెంట్ తీసుకుందాం. యూ విల్ ఫైండ్ ద గ్రాఫ్ టు బి అన్ ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ లైక్ దిస్, ఓకేనా? గ్రాఫ్ కర్వ్, ఓకే, కర్వ్ విచ్ లీడ్స్ టు 1 atmospheric ప్రెషర్. అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ యాక్చువల్గా ఇట్ విల్ బి మోర్ ఓన్లీ, ఓకేనా? ఇదేంటిది? కర్వ్ ఫర్ ప్యూర్ సాల్వెంట్, ఓకేనా? దిస్ గ్రాఫ్ యూ కాల్ ఇట్ యాజ్ ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్. ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ అంటారు, ఓకేనా? కర్వ్ విచ్ ఇంక్రీజెస్, ఓకే. సో ప్యూర్ సాల్వెంట్కి ఇది గ్రాఫ్ అనమాట. నెక్స్ట్ నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసాం మనం, అప్పుడు సొల్యూషన్ ఫామ్ అవుతుంది కదా. అప్పుడు ఫామ్ అయిన సొల్యూషన్కి మళ్ళీ మనం గ్రాఫ్ తీసుకుంటే దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఫర్ సొల్యూషన్, ఓకేనా? సొల్యూషన్. సో ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే, ఓకే, సో 1 atmosphere దగ్గర ఇది కట్ చేసిన టెంపరేచర్ని ప్యూర్ సాల్వెంట్ని మనం T0B అనుకున్నాం అనుకోండి. ద టెంపరేచర్ అట్ విచ్ అంటే 1 atmospheric ప్రెషర్. చూడండి, టెంపరేచర్ అట్ విచ్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎ సొల్యూషన్ బికమ్స్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఆర్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ అని తీసుకున్నా ఇంకా క్లారిటీగా ఉంటుంది. సో ఎక్కడైతే ఈ ప్యూర్ సాల్వెంట్ యొక్క కర్వ్ 1 atmosphere ప్రెషర్ లైన్ని టచ్ చేసిందో ఆ లైన్ని మనం ఎక్స్ యాక్సిస్కి జాయిన్ చేస్తే, సో ఈ పర్టికులర్ టెంపరేచర్ని ఎక్స్ యాక్సిస్ మీద ఈ పర్టికులర్ టెంపరేచర్ని మనం ఏమంటాం? T0B అంటాం, ఓకేనా? అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అనమాట. సో నెక్స్ట్ సొల్యూషన్ కర్వ్ 1 atmosphere ప్రెషర్కి రీచ్ అయిన తర్వాత ఆ టెంపరేచర్ని మనం ఏమంటాం అంటే ఈ పాయింట్ని TB అంటాం, ఓకేనా? అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ అనమాట, ఓకే. ఫస్ట్ కర్వ్ వచ్చేసి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్, సెకండ్ కర్వ్ వచ్చేసి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ అనమాట, ఓకే. సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ΔTB తోటి డినోట్ చేస్తాం, ఓకేనా? దట్ డిఫరెన్స్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అండ్ దట్ ఆఫ్ సొల్యూషన్ యూ కాల్ ఇట్ as ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, ఓకే. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా చెప్పాల్సి వస్తే సి దిస్ ఆల్ ఆఫ్ యూ ఫర్ సొల్యూషన్ TB ఈ టెంపరేచర్ గ్రాఫ్ని అంటే ఈ టెంపరేచర్ యాక్సెస్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే T0B TB ఈ రెండిట్లో ఏ వాల్యూ ఎక్కువ? TB వాల్యూ ఎక్కువ. సొల్యూషన్ ఫామ్ చేసిన తర్వాత దాని బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఆ ఇంక్రీజ్నే కదా మనం ఎలివేషన్ అంటున్నాం, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే TB ఈజ్ గ్రేటర్ దాన్ T0B, ఓకేనా? సో వన్స్ యూ అబ్జర్వ్ దిస్ సైడ్ ఐఎమ్ రైటింగ్ హియర్, ఫ్రమ్ దిస్ వాట్ యూ కెన్ అబ్జర్వ్? TB ఈజ్ గ్రేటర్ దాన్ T0B. సో ఫ్రమ్ గ్రాఫ్
we can observe that from graph we can observe that TB is greater than T naught B. ఓకే, సో ఇప్పుడు డెల్టా టీబీ అంటే ఏంటి? డిఫరెన్స్ ఇన్ దీస్ టూ టెంపరేచర్స్, అంతే కదా, టీబీ మైనస్ టీ నాట్ బి. ఓకే, సో దిస్ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్స్ యూ కాల్ ఇట్ యాజ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఓకే, అండ్ దిస్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ డెల్టా టీబీ, see here, is directly proportional to molality, small m, directly proportional to what? Molality of the solution. Okay, so delta TB is directly proportional to small m, and delta TB proportionality symbol తీసేసి equality symbol పెట్టామనుకోండి, you need to keep a constant. A constant ni here we are keeping it as KB into this m as it is I am writing. So this is the formula to find what? Delta TB. ఓకే, సో ఇప్పుడు మొలాలిటీ ఫార్ములా ఆల్రెడీ మీకు తెలుసు కదా. మొలాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ బై వి సాల్వెంట్ ఇన్ కేజెస్. ఓకే, ఎన్ అంటే ఏంటి చూడండి, ఇది ఎక్స్పాండ్ చేసుకుని రాసుకున్నాం అనుకోండి, స్మాల్ డబ్ల్యూ బై జిఎండబ్ల్యూ, క్యాపిటల్ ఎం అని రాసుకుంటున్నాం, సొల్యూట్ అనమాట. స్మాల్ డబ్ల్యూ సొల్యూట్ బై క్యాపిటల్ ఎం సొల్యూట్ అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ హోల్ డివైడెడ్ బై వాల్యూమ్ని కేజెస్లో తీసుకోవాలి. వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజెస్ అంటే క్యాపిటల్ డబ్ల్యూ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజెస్. అదే గ్రామ్స్లో అనుకోండి బై 1000 వేసుకోవాలి. ఓకే, అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? డబ్ల్యూ ఆఫ్ సొల్యూట్ బై ఎం సొల్యూట్ ఇంటూ 1000 బై, యాక్చువల్లీ బై 1000 అవుతుంది, అప్పుడు ఇక్కడ గ్రామ్స్ అవుతుంది, బై W solvent. Okay, so this is the formula for molality. So delta TB is equals to KB into M place లో ఈ ఫార్ములా వేసేసుకోవచ్చు అనమాట. Can you able to see if I write here? So small m is equal to what? KB into small w into 1000 by W1 అనుకుందాం, సొల్యూట్ని 1 అనుకుందాం, సాల్వెంట్ని 2 అనుకుందాం. ఓకే, సో దిస్ ఫార్ములా ఈజ్ యూస్ఫుల్ ఫర్ డూయింగ్ వాట్? ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. సో డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ 1000 ఇంటూ W1 బై M1 ఇంటూ W2. ఓకే, సో ఈ ఫార్ములా యూస్ చేసుకుని మనం న్యూమరికల్స్ అనేవి చేయొచ్చు అనమాట. Okay, so this you call it as elevation in boiling point. So here KB is what? KB is called as molar elevation constant. దీన్ని ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అని కూడా అంటారు. ఓకే, నా వాట్ యూ కాల్ దిస్ as ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్. So the value of KB for water molecules, for water the value of KB is equal to what? 1.52 Kelvin kg per mole. ఈ కెల్విన్ కేజీ పర్ మోల్ అనేది యూనిట్ అనమాట. యూనిట్ ఫర్ వాట్? యూనిట్ ఫర్ కే వాల్యూ. కేబీకి యూనిట్ కెల్విన్ కేజీ పర్ మోల్. మామూలుగా ఏంటి ఫార్ములా? డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్స్ టు కేబీ ఇంటూ మొలాలిటీ కదా, స్మాల్ ఎం. ఓకేనా, మొలాలిటీ స్మాల్ ఎం. సో కేబీ ఏమవుతుంది? డెల్టా టీబీ బై మొలాలిటీ అవుతుంది. సో డెల్టా టీబీ అనేది దానికి యూనిట్స్ వచ్చేసి కెల్విన్, మొలాలిటీకి యూనిట్స్ వచ్చేసి మోల్స్ పర్ కేజీ. ఓకేనా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజెస్ కదా. సో మోల్స్ పర్ కేజీ, ఈ కేజీ పైకి వెళ్తే కే ఇంటూ కే అంటే కెల్విన్ ఇంటూ కేజీ పర్ మోల్ అవుతుంది అనమాట. సో యూనిట్స్ ఆఫ్ కేబీ అడుగుతాడు, సో కే ఇంటూ కేజీ పర్ మోల్. అండ్ నెక్స్ట్ వీ కమ్ అక్రాస్ వన్ ఇంపార్టెంట్ థెర్మోడైనమిక్ రిలేషన్. కేబీకి ఇంకొక ఫార్ములా కూడా ఉంది. ఓకే, సో వాట్ ఈస్ దట్ నెక్స్ట్ ఫార్ములా? ఆర్ ఇంటూ టీబీ స్క్వేర్ బై 1000 ఇంటూ ఎల్వి. ఆర్ ఇంటూ టీబీ స్క్వేర్ బై 1000 ఇంటూ ఎల్వి. ఇక్కడ ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, ఆల్రెడీ మీరు చదివారు కదా, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో చదివారు. ఆర్ అనేది ఏంటి? యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో కూడా ఆర్ అనేది వచ్చింది మనకి. ఓకే, సో ఇంకా ఎల్వి అంటే ఏంటంటే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఓకే, అంటే ద టెంపరేచర్
వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ టెంపరేచర్ కన్వర్షన్ ఆఫ్ ఎ స్టేట్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ఇక్కడ వేపరైజేషన్ అంటున్నాం కాబట్టి ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు వేపర్ స్టేట్ వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ టెంపరేచర్ the conversion process, the heat absorbed or the heat taken, hidden, you call it as its latent heat. Okay, so latent heat ఏమో calories per grams or joules per grams లో మనం యూనిట్స్ కింద తీసుకోవచ్చు. అండ్ R is universal gas constant. You can take the value of R as what 2 calories per mole or 8.314 joules per mole Kelvin. ఓకేనా. అలాగే టీబీ అంటే ఏంటి, ఇక్కడ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ కెల్విన్ స్కేల్. ఓకే, సో థర్మోడైనమిక్ రిలేషన్ అని అడిగితే మీరు ఇది కూడా అప్లై చేయొచ్చు. అయితే ఇది చాలా రేర్, మనకి తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద. సో దీనికి అంతగా ఫార్ములా అయితే ఇంపార్టెంట్, బట్ యూ విల్ నాట్ గెట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఐ థింక్ సో ఇన్ ఐపీఈ లెవెల్. ఓకేనా, మీకు ఎంసెట్ లెవెల్కి కానీ లేకపోతే జేఈ లెవెల్కి కానీ దీని మీద సమ్స్ బేస్ చేసుకొని అడగచ్చు, కానీ ఐపీఈకి అయితే ఆల్మోస్ట్ దే మే నాట్ గివ్. Okay, but formula is very much important, so you have to learn the formula. So next వచ్చేసి depression in freezing point, DFP. It is denoted by the symbol delta TF. So first of all, freezing point అంటే ఏంటంటే the temperature at which the vapor pressure of a substance in liquid phase is equal to the vapor pressure of a substance in solid phase. అంటే ఒక సబ్స్టెన్స్ లిక్విడ్ ఫామ్ నుంచి సాలిడ్ ఫామ్కి మారడాన్ని కదా మనం ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. సో ఫ్రీజింగ్ పాయింట్ అనేది అంటే ఏంటంటే ద టెంపరేచర్ ఎట్ విచ్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఇన్ లిక్విడ్ ఫేజ్ బికమ్స్ ఈక్వల్ టు ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ సేమ్ సబ్స్టెన్స్ ఇన్ సాలిడ్ ఫేజ్. ఇఫ్ దే బోత్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్ ఎట్ వాట్ టెంపరేచర్ దే ఆర్ మెయింటైనింగ్ దేర్ ఈక్విలిబ్రియం, యూ కాల్ దాట్ టెంపరేచర్ యాజ్ వాట్ ఫ్రీజింగ్ పాయింట్. ఓకే, సో సపోజ్ ఈ ఫ్రీజింగ్ పాయింట్ ఇందాక మనం డిప్రెషన్ ఇన్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్లో చదివినట్టే, సపోజ్ వెన్ యూ ఆర్ టేకింగ్ అ ప్యూర్ సాల్వెంట్ లైక్ దిస్ ఇన్ అ బీకర్. ఓకే, సో ప్యూర్ సాల్వెంట్ చూసినప్పుడు మనం ఇట్ ఈస్ ఇన్ లిక్విడ్ ఫామ్. ఓకే, సో ప్యూర్ సాల్వెంట్ ఇన్ లిక్విడ్ ఫామ్ అంటే వాటర్ అనుకుందాం మనం. సో దానికి ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేసి లెట్ us కన్సిడర్ దిస్ as T0F. దానికి మనం ఏం చేసాం, ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసాం సేమ్ ఇందాకల్లానే. ఓకేనా, ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ని మనం యాడ్ చేసాం, అప్పుడు ఇట్ గివ్స్ రైస్ టు అ సొల్యూషన్ కదా. సో అలా ఫామ్ అయిన సొల్యూషన్కి డిప్రెషన్ అంటే ఏంటంటే డిక్రీజ్ అనమాట. సో ఇలా ఫామ్ అయిన సొల్యూట్ నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేయడం వల్ల ఫామ్ అయిన సొల్యూషన్కి మనం టెంపరేచర్ ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేసి టీఎఫ్ అనుకున్నాం అనుకోండి. సో ఇఫ్ యూ కంపేర్ T0F అండ్ TF, ఓకే, T0F ఈజ్ గ్రేటర్ దాన్ TF అనమాట. ఓకే, T0F ఈజ్ గ్రేటర్ దాన్ TF. సో దీన్ని మనం గ్రాఫ్ తోటి కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, T0F ఈజ్ గ్రేటర్ దాన్ TF. సో దీనికి గ్రాఫ్ రిప్రజెంట్ చేసుకుంటే మీకు ఈ రిలేషన్ కూడా ఈజీగా అర్థమవుతుంది. So once you get this side, let us understand this relation T0F is greater than TF అనే రిలేషన్ని గ్రాఫ్లో మనం ఎలా రిప్రజెంట్ చేసుకోగలం ఒకసారి చూద్దాం. ఓకే, సేమ్ గ్రాఫ్ యూ హ్యావ్ డ్రాన్ ద సేమ్ థింగ్ ఈవెన్ ఫర్ what we call elevation in boiling point also. You are taking the graph by taking vapor pressure on y-axis and temperature on x-axis. ఓకే, సో ఇక్కడ మీకు ప్యూర్ సాల్వెంట్ అనేది 2 ఫేజెస్లో ఎగ్జిస్ట్ అవుతుంది. 2 ఫేజెస్ ఏంటి, ఫస్ట్ మీరు తీసుకున్నది లిక్విడ్ ఫేజ్. ఓకే, సో లిక్విడ్ ఫేజ్లో ఒకలా ఎగ్జిస్ట్ అవుతుంది. దెన్ ఎట్ ఎ పర్టికులర్ టెంపరేచర్ దట్ లిక్విడ్ ఫేజ్ ట్రైంగ్ టు గెట్ సాలిడిఫై ఆల్సో. సో సాలిడ్ ఫేజ్ కూడా ప్యూర్ సాల్వెంట్కి ఉంటుందన్నమాట. అంటే ప్యూర్ సాల్వెంట్కి మీరు 2 రకాల కర్వ్స్ డ్రా చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ అండర్స్టాండ్ ద పాయింట్ కేర్ఫుల్లీ. వై? బికాస్ ప్యూర్ సాల్వెంట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ 2 phases. ఓకే, సో వాట్ ఫేజెస్, ఫస్ట్ మనం తీసుకున్నది లిక్విడ్ స్టేట్లో తీసుకున్నాం, కానీ అది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఏమవుతుంది, యూ విల్ ఫైండ్ ఇట్ టు బి హ్యావింగ్ సాలిడ్ ఫేజ్ ఆల్సో. సో దాన్ని మనం ఫస్ట్ ప్యూర్ సాల్వెంట్ని మనం తీసుకున్న ఫామ్లో రిప్రజెంట్ చేసుకుంటే జనరలీ ద గ్రాఫ్ విల్ బీ లైక్ అ కర్వ్ లైక్ దిస్, ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్. ఇది మీకు తెలిసిందే కదా. ఓకే, సో ఇది నేను ప్యూర్ సాల్వెంట్ గ్రాఫ్ అనమాట. ప్యూర్ సాల్వెంట్ గ్రాఫ్ విచ్ ఫేజ్, లిక్విడ్ ఫేజ్. ఓకేనా, ప్యూర్ సాల్వెంట్ గ్రాఫ్
లిక్విడ్ ఫేజ్. సో ఇలా తీసుకున్నాను నేను గ్రాఫ్. ఓకే, ఇప్పుడు ఇదే ప్యూర్ సాల్వెంట్ సాలిడ్ ఫేజ్లో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా, సాలిడ్ ఫేజ్లో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఇంకొక కర్వ్ తీసుకోవాలి. ఓకే, సో ఇదేంటి బ్లాక్ కలర్ మార్కర్తో డ్రా చేస్తున్నాను. సో ప్యూర్ సాల్వెంటే, ఇది కూడా ప్యూర్ సాల్వెంట్ బట్ సాలిడ్ ఫేజ్. ఓకేనా, సాలిడ్ ఫేజ్లో ఉన్న ప్యూర్ సాల్వెంట్ అనమాట. ఓకే, సో ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఈ లిక్విడ్ ఫేజ్ సాలిడ్ ఫేజ్ ఈక్వల్ అవుతాయో ఆ టెంపరేచర్ని కదా మనం ఏమంటాం, ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. ఓకేనా, సో ఈ టెంపరేచర్, ఇది టెంపరేచర్ యాక్సెస్కి నేను జాయిన్ చేశాను. ఓకే, సో దిస్ టెంపరేచర్ యూ కాల్ ఇట్ యాజ్ T0F. ఓకే, సో మనం ఇంకొక గ్రాఫ్ కూడా డ్రా చేసుకోవాలి. దేనికి? అది సొల్యూషన్కి గ్రాఫ్ కూడా డ్రా చేయాలి మనం. ఓకే, సో సొల్యూషన్ గ్రాఫ్ విల్ బీ ఆల్సో సేమ్ లైక్ యాజ్ హౌ యూ హ్యావ్ సీన్ ఇన్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. సేమ్ ఇలాగే ఉంటుంది. సో సొల్యూషన్ గ్రాఫ్ అనమాట ఇది, గ్రాఫ్ ఫర్ సొల్యూషన్, వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. సో ఇప్పుడు ఈ సొల్యూషన్ గ్రాఫ్ని నేను వెనకాలకి ఎక్స్టెండ్ చేస్తే ఇట్ విల్ మీట్ ద ప్యూర్ సాల్వెంట్ సాలిడ్ కర్వ్ ఎట్ వన్ పాయింట్. సో దీన్ని నేను వెనక్కి ఎక్స్టెండ్ చేస్తున్నాను చూడండి. ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఎట్ ఏ పర్టిక్యులర్ పాయింట్ దిస్ కర్వ్ విల్ మీట్. ఏ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర అయితే ఆ కర్వ్ మీట్ అవుతుందో, ప్లీజ్ అండర్స్టాండ్ ద పాయింట్ కేర్ఫుల్లీ. ఈ సొల్యూషన్ గ్రాఫ్ని నేను వెనకాలకి ఎక్స్టెండ్ చేశాను. సో ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇట్ ఈస్ మీటింగ్ ద పాయింట్, ఓకే, ఎట్ ఏ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ ద కర్వ్. సో ఆ కర్వ్ని నేను ఎక్స్ యాక్సెస్కి జాయిన్ చేసినప్పుడు ఐ థింక్ యూ కెన్ ఏబుల్ టు సీ దిస్ లైన్. ఓకే, సో ఆ టెంపరేచర్ వచ్చేసి TF అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ గ్రాఫ్ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఈ డిఫరెన్స్ ఉంది చూడండి, అదే డెల్టా TF. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండిట్లలో T0F ఈజ్ గ్రేటర్ దెన్ TFA వస్తుంది కదా, T0F ఈజ్ గ్రేటర్ దెన్ TF. ఓకేనా, ఆ రిలేషన్ మనకి గ్రాఫ్ ద్వారా వాట్ వీ కాల్, వీ కెన్ ఏబుల్ టు సే త్రూ దిస్ గ్రాఫ్, isn't it or not? So from this graph you can say that T0F is greater than TF. సో T0F ఎప్పుడైతే గ్రేటర్ దెన్ TF అయిందో డెల్టా TF ఏమవుతుంది, డిఫరెన్స్ ఇన్ దీస్ టూ, T0F మైనస్ TF, దీన్నే డెల్టా TF అంటాం. ఓకే, సో దిస్ డెల్టా TF అగైన్ మళ్ళీ సేమ్ స్టోరీ, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. ఓకే, సో మళ్ళీ అక్కడ రాసుకుందాం, అది చెరిపేసి రాసుకుందాం. సో డెల్టా TF ఈజ్ directly proportional to molality. Okay, so delta TF is equal to Kf into molality. This is the formula for finding what, depression in freezing point. So Kf is called what, cryoscopic constant. Kf is called as what, cryoscopic constant or molar depression constant, anything you can say. Kf is also called as what, molar depression constant. Okay, so this is the value of Kf. Here value of Kf for pure water, it is equal to 1.86 into kg per mole. Units same as kb, kg per mole. K అంటే కెల్విన్ అనమాట, kg per mole are the units for molality. అంటే మొలాలిటీ డినామినేటర్ నుంచి న్యూమరేటర్కి మళ్ళీ మనం షిఫ్ట్ చేసినప్పుడు రెసిప్రోకల్ అయ్యి kg per mole అవుతుంది అనమాట. సో మనం అక్కడ KB వాల్యూ వచ్చేసి 0.52 చూసాము, ఇక్కడ KF వాల్యూ వచ్చేసి 1.86 చూసాం. అంటే జనరలీ KF వాల్యూ విల్ బి గ్రేటర్ దాన్ KB వాల్యూ అనమాట. జనరలీ KF వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ KB వాల్యూ. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సేమ్ లైక్ దిస్ యూ కెన్ substitute the value formula of what we call molality formula ఏంటి, N by V solvent in kgs కదా. సో N అంటే స్మాల్ w by GMW, W1 by M1 whole by V by 1000 in grams.
If it is in kgs volume, you are taking it as V only. Okay, but 1000 you have to take. If it is taken in grams, once you can check what I have written down. Okay, okay, now this side I am going to rub the graph and I am going to write this side so that you can able to see the board. Please note down these all points. So you can write it as delta TF is equal to KF into W1 by M1 into 1000 by W2. So this formula you can use for doing numericals in molar depression constant or depression in freezing point. Delta TF की formula ఇదన్నమాట. ఓకే, సో అండ్ థర్మోడైనమిక్ రిలేషన్ ఆల్రెడీ మనం ఇందాక ఎబిలోస్కోపిక్ కాన్స్టెంట్తో చదివినలాగే థర్మోడైనమిక్ రిలేషన్. ఓకేనా, థర్మోడైనమిక్ రిలేషన్ సేమ్ మనం ఇందాక చదివినట్టే చదువుతాం అనమాట. అక్కడ కేబీ రాసుకున్నాం, ఇక్కడ కేఎఫ్ రాసుకుంటాం. వాట్ ఈస్ ద ఫార్ములా? ఆర్టీఎఫ్ స్క్వేర్ బై 1000 ఇంటూ ఎల్ఎఫ్. ఓకే, ఆర్టీఎఫ్ స్క్వేర్ బై 1000 ఇంటూ ఎల్ఎఫ్. హియర్ ఎల్ఎఫ్ ఈజ్ కాల్డ్ వాట్? ఎల్ఎఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఓకేనా, ఎల్ఎఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ latent heat of fusion. Okay, remember the thermodynamic relation, that is also very very important. Okay, so ee formula kuda just for remembering only, this is important. Malli as usual, R is universal gas constant, TF is freezing point of the solution, and LF is latent heat of fusion. R is what? Universal gas constant. Okay, now R is universal gas constant, LF is what? Latent heat of fusion. Latent heat of fusion. Okay, so this is all about what? Depression in freezing point. So third colligative property is completed. So next fourth colligative property వచ్చేసి osmotic pressure. సో ఆస్మోటిక్ ప్రెషర్ చదివే ముందు మీకు చాలా చాలా పాయింట్స్ అనేవి తెలియాలి. సో ఆస్మోసిస్ అంటే ఐడియా ఉంది కదా, ఇట్ ఈస్ అ స్పాంటేనియస్ ఫ్లో ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్. ఓకేనా, అంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ మాత్రమే మూవ్ అవుతాయి అన్నమాట. ఒక సొల్యూషన్ నుంచి సాల్వెంట్ పార్టికల్స్ అనేవి బయటకు వచ్చేసి ఆ సాల్వెంట్ పార్టికల్స్ అనేవి సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ నుంచి మూవ్ అయిపోతాయి. ఓకే, ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం? ఆస్మోసిస్ అంటాం. ది స్పాంటేనియస్ ఫ్లో ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ through semi-permeable membrane. Okay, we'll learn what is meant by semi-permeable membrane. From pure solvent side to the solution side. Okay, now from pure solvent side to the solution side, or from dilute solution to concentrated solution. You call it as what? Osmosis. Okay, now osmosis. సో ఇక్కడ ఆస్మోసిస్ అంటే ఏంటంటే జస్ట్ ఇట్స్ అన్ ఆపోజిట్ ప్రాసెస్ ఫర్ డిఫ్యూజన్ అనమాట. డిఫ్యూజన్ అంటే ఏంటి? స్ప్రెడింగ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ఎ రీజన్ ఆఫ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు ఎ రీజన్ ఆఫ్ లోవర్ కాన్సన్ట్రేషన్. కానీ ఇక్కడ ఆస్మోసిస్ అనేది ఇట్స్ అ రివర్స్ ప్రాసెస్. ఇట్ ఈస్ the spontaneous flow of what? Only solvent particles. ఇప్పుడు సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఎస్పిఎం షార్ట్ ఫామ్లో మనం ఎస్పిఎం అంటాం. సో ఎస్పిఎం యూజ్ చేసి ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ యూజ్ చేసి దాని ద్వారా సాల్వెంట్ పార్టికల్స్ని బయటికి పంపించేస్తాం. ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం? ఆస్మోసిస్ అంటాం. కానీ ఆస్మోసిస్ అనేది కాలిగేటివ్ ప్రాపర్టీ కాదు. ఆస్మోటిక్ ప్రెషర్ అనేది కాలిగేటివ్ ప్రాపర్టీ అనమాట. సో ఆస్మోటిక్ ప్రెషర్, it is denoted by the letter pi. Okay, now you all know it is denoted by the letter pi. So it is defined as what? It is the external pressure. It is the external pressure which must be applied in order to stop the flow of solvent molecules through semi-permeable membrane. ఇప్పుడు ఈ సాల్వెంట్ పార్టికల్స్ అనేవి సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా వెళ్ళిపోతాయి బయటికి అని చెప్పాను. సో అలా సాల్వెంట్ పార్టికల్స్ మూమెంట్ని స్టాప్ చేయడానికి మనం ఎక్స్టర్నల్గా కొంత ప్రెషర్ ఇస్తాం. ఓకే, సో దాట్ ప్రెషర్ యూ కాల్ ఇట్ యాజ్ ఇట్స్ ఆస్మోటిక్ ప్రెషర్. ఇలా స్టాప్ చేయడం ఎందుకు మ్యామ్ అని మీరు అడగచ్చు. ఓకే, సో ఇలా ఎందుకు స్టాప్ చేయాలి? వై యూ హ్యావ్ టు స్టాప్ ద సాల్వెంట్ మాలిక్యూల్స్ మూమెంట్? ఓకే, సో దట్ ద ఆస్మోసిస్ ప్రాసెస్ షుడ్ నాట్ హ్యాపెన్.
యాక్చువల్లీ ఆస్మోసిస్ ప్రాసెస్ ఎక్కడెక్కడ జరగకూడదు అని మనం అనుకుంటున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆర్ఓ ప్రాసెస్. ఆర్ఓ ప్రాసెస్ అంటే రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్. మనం డీసలైనేషన్ ఆఫ్ వాటర్ ప్రాజెక్ట్స్ మనం చూస్తున్నాం. ఓకేనా, అంటే సీ వాటర్ నుంచి సాల్ట్ని సెపరేట్ చేసి ప్యూరిఫై చేసే ప్రాసెస్ని డీసలైనేషన్ ఆఫ్ వాటర్ అంటాం. ఓకే, సో ఆ ప్రాసెస్లో మనం సాల్వెంట్ పార్టికల్స్ మూమెంట్ని ఎక్స్టర్నల్గా ప్రెషర్ ఇచ్చేసి ఆపేస్తామన్నమాట. సో అలాంటప్పుడు యూ విల్ గెట్ ప్యూర్ వాటర్. ఓకే, సో అలాగే మనం యూజ్ చేసే వాటర్ ఫిల్టర్స్లో కూడా రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ అనేది మీరు చూస్తుంటారు. ఓకే, సో ఇఫ్ యూ స్టాప్ ద movement of solvent particles through semi-permeable membrane, you need to apply some external pressure, and that pressure you call it as its osmotic pressure. Okay, so osmotic pressure ante pi anamata. It is the external pressure which must be applied on solution side in order to just stop the flow of solvent molecules into solution side through semi-permeable membrane. Semi-permeable membrane ద్వారా సాల్వెంట్ పార్టికల్స్ని సొల్యూషన్ సైడ్ వైపు వెళ్ళకుండా ఆపడానికి యూజ్ చేసే ఎక్స్టర్నల్ ప్రెషర్. ఆ ఎక్స్టర్నల్ ప్రెషర్ని మనం ఏమంటాం? ఆస్మోటిక్ ప్రెషర్ అంటాం. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ చూడండి, ఎస్పిఎం షార్ట్ ఫామ్లో. మెంబ్రెయిన్ విచ్ అలౌస్ ద పాసేజ్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ బట్ నాట్ ద సొల్యూట్ మాలిక్యూల్స్. సో ఏవైతే సాల్వెంట్ మాలిక్యూల్స్ని మాత్రమే అలౌ చేస్తాయి అలాంటి మెంబ్రెయిన్స్ని మనం ఏమంటాం? సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్స్ అంటాం. సో న్యాచురల్ ఎస్పిఎమ్స్ ఆర్ పార్చ్మెంట్ పేపర్ అండ్ సెల్ వాల్స్, పిగ్స్ బ్లాడర్. ఓకేనా, పిగ్స్ బ్లాడర్. ఓకే, గ్యాల్ బ్లాడర్ ఆఫ్ అ పిగ్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. అలాగే ల్యాబొరేటరీస్లో అనుకోండి, కాపర్ ఫెర్రోసైనైడ్ అంటే ఫిల్టర్ పేపర్ కోటెడ్ విత్ కాపర్ ఫెర్రోసైనైడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. బట్ అది ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ కాల్షియం ఫాస్ఫేట్ ఆర్ కాపర్ సల్ఫేట్ ఆల్సో కెన్ బి యూజ్డ్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. సో నెక్స్ట్ ఐసోటోనిక్ సొల్యూషన్స్ చూడండి. సో టూ సొల్యూషన్స్ ఆర్ సెట్ టు బి ఐసోటోనిక్ ఇఫ్ దే హ్యావ్ సేమ్ ఆస్మోటిక్ ప్రెషర్. ఓకేనా, టూ సొల్యూషన్స్కి సేమ్ ఆస్మోటిక్ ప్రెషర్ ఉంటే వీ కాల్ సచ్ సొల్యూషన్స్ యాజ్ వాట్? ఐసోటోనిక్ సొల్యూషన్స్. అంటే π1 ఈజ్ ఈక్వల్ టు π2 అవ్వాలన్నమాట. సో ఈ π1 ఈజ్ ఈక్వల్ టు π2 దే ఆర్ ఐసోటోనిక్. యాక్చువల్లీ π అనేది ఆస్మోటిక్ ప్రెషర్. ఫార్ములా ఫర్ π ఈజ్ గివెన్ బై C ఇంటూ R ఇంటూ T, దట్ C ఈజ్ కాల్డ్ యాజ్ నథింగ్ బట్ మొలారిటీ అనమాట, ఆర్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ దట్ సొల్యూషన్. R ఈజ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అండ్ T ఈజ్ అబ్సల్యూట్ టెంపరేచర్. సో ఈ రెండు మీకు తెలిసినవి. నా ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఒక నోట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డైలీ లైఫ్ అప్లికేషన్ మనం చాలా ఎక్కువగా చూస్తుంటాం ఇది. యాక్చువల్లీ మీరు పేషెంట్స్కి సెలైన్ వాటర్ ఎక్కించడం చూస్తుంటారు కదా హాస్పిటల్స్లో. సో హ్యూమన్ బ్లడ్ ఈజ్ ఐసోటోనిక్ విత్ 0.9% ఆఫ్ వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ NaCl సొల్యూషన్. సెలైన్ వాటర్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్గా 0.9 వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ NaCl సొల్యూషన్ని మనం సెలైన్ సొల్యూషన్ అంటాం. సెలైన్ ఎక్కించారంటారు కదా, సో ఆ సెలైన్ సొల్యూషన్లో ఎగ్జాక్ట్గా 0.9% వెయిట్ బై వాల్యూమ్ ఆఫ్ వాట్? NaCl ఉండాలన్నమాట. సపోజ్ అప్పుడు మనం ఎక్కించిన సెలైన్ వాటర్ గోస్ ఇన్ టు ద సెల్స్ ఆఫ్ ద హ్యూమన్ బ్లడ్. ఎందుకంటే బ్లడ్ ఎంత ప్రెషర్తో అయితే ఫ్లో అవుతుందో, మీరు 0.9% వెయిట్ బై వాల్యూమ్ తీసుకున్నప్పుడు కూడా ఆ సొల్యూషన్కి కూడా ఆస్మోటిక్ ప్రెషర్ సేమ్ ఉంటుందన్నమాట, ఈక్వల్ టు దట్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్. ఓకేనా, అంటే బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందో 0.9% వెయిట్ బై వాల్యూమ్ NaCl సొల్యూషన్కి కూడా ఆస్మోటిక్ ప్రెషర్ అంతే ఉంటుందన్నమాట. దట్స్ వై హ్యూమన్ బ్లడ్ ఈజ్ ఐసోటోనిక్ విత్ 0.9% సెలైన్ సొల్యూషన్. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, అలాంటప్పుడు హ్యూమన్ బ్లడ్ అండ్ 0.9% వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ NaCl సొల్యూషన్స్ యూ కాల్ దమ్ as ఐసోటోనిక్ ఇన్ నేచర్. సపోజ్ 0.9% కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఓకేనా, సెలైన్ సొల్యూషన్లో వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ NaCl కంటెంట్ అది 0.9 కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? జనరల్గా మీరు ఆలోచించండి, ఆస్మోసిస్ అంటే ఏంటి? మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ లోవర్ కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్ కదా. సో ఇప్పుడు సెలైన్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ 0.9 కన్నా ఎక్కువ ఉంది అంటే అది కాన్సన్ట్రేటెడ్ అయిపోతుంది. సో అప్పుడు సెల్స్లో ఉండే వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట.
ఓకేనా, అంటే సాల్వెంట్ పార్టికల్స్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద ఆర్బీసీస్. ఓకేనా, రెడ్ బ్లడ్ సెల్స్లో ఉండే ఆర్బీసీస్, అందులో ఉండే వాటర్ కంటెంట్ ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది. దెన్ వాట్ విల్ హ్యాపెన్, ద సెల్స్ విల్ ష్రింక్. ఓకే, సో ఆ ప్రాబ్లం అనేది సెల్స్ ష్రింకింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట మనకి. సో సపోజ్ ఈ 0.9% కన్నా తక్కువ ఉందనుకోండి, దెన్ యూ కాల్ దట్ సొల్యూషన్ యాజ్ హైపోటోనిక్ సొల్యూషన్. దట్ మీన్స్ ఇట్ ఈస్ హైపోటోనిక్ విత్ హ్యూమన్ బ్లడ్. ఓకే, సో అలా మీరు అర్థం చేసుకోవాలి. సో అప్పుడేం జరుగుతుంది, బయట ఉండే వాటర్ అంతా ఆ సెల్స్ లోపలికి వెళ్ళిపోయి సెల్స్ అనేవి బర్స్ట్ అవుతాయి అన్నమాట. అందుకే ఎగ్జాక్ట్గా 0.9 వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ మాత్రమే సెలైన్ సొల్యూషన్ ప్రిపేర్ చేయాలి. అంతకన్నా ఎక్కువ చేసిన ప్రాబ్లమే, తక్కువ కాన్సన్ట్రేషన్తో చేసిన పేషెంట్కి ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఆస్మోసిస్ హ్యాపెన్స్ ఇన్ అవర్ సెల్స్ ఆల్సో. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ చూసుకుంటే జనరల్గా డిస్కస్ చేస్తున్నాను ఇక్కడ, ఐఎమ్ నాట్ రైటింగ్ దెమ్ ఆన్ ద బోర్డ్. సో మీకు జనరల్గా డైలీ లైఫ్ అప్లికేషన్స్లో రా మ్యాంగోస్, ఓకే, మనం పికల్స్ పెట్టినప్పుడు రా మ్యాంగోస్ని కట్ చేసి మనం సాల్ట్లో వేస్తాం. ఆ నెక్స్ట్ డేకి వచ్చేసరికి చాలా వాటర్ అనేది బయటకు వస్తుంది, ఊరుతాయి కదా, ఊరడం అంటారు, ఊరగాయ అంటాం కదా మనం పికల్స్ పెట్టినప్పుడు. సో ఆ ఊరగాయలోంచి వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో అక్కడ ద మ్యాంగో పీల్, ఎక్స్టర్నల్ కవర్ ఆఫ్ ద మ్యాంగో విల్ యాక్ట్ as semi-permeable membrane and the water which is taken out in the form of salt ఏమో కాన్సన్ట్రేటెడ్ రీజియన్, లోపల ఉండే మామిడి రసం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో అది కూడా ఆస్మోసిస్ ప్రాసెసే కదా. ఓకే, అండ్ నెక్స్ట్ సపోజ్ ఇఫ్ యూ స్ప్రింకిల్ వాటర్ ఆన్ డ్రై ఫ్లవర్స్, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అప్పుడప్పుడు, దేవుడి కోసం పువ్వులు కోసేసుకుని ముందే మనకు టైం ఉన్నప్పుడు కోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. సపోజ్ ఏ రోజైనా ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయారు అనుకోండి, దెన్ దే గెట్ డ్రైడ్. ఓకే, దే గెట్ విదర్డ్, డ్రై అయిపోతాయి. సో మీరు వాటి మీద కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేశారనుకోండి, అగైన్ దే గెట్ రివైవ్. అంటే ఏంటి, విల్టెడ్ ఫ్లవర్స్ రివైవ్. దట్ ఈజ్ ఆల్సో డ్యూ టు ఆస్మోసిస్ ప్రాసెస్. ఇంకా మీరు చిన్నప్పుడు ఎగ్ షెల్, కాన్సన్ట్రేటెడ్ సాల్ట్ సొల్యూషన్లో ఎగ్ షెల్ తీసేసిన ఎగ్, ఓకే, విత్ సాఫ్ట్ లేయర్ ఆన్ ఇట్స్ సర్ఫేస్. ఓకే, ఒకటి సాల్ట్ వాటర్లో ఇంకొకటి నార్మల్ వాటర్లో పెట్టినప్పుడు సాల్ట్ వాటర్లో ఉండేది ష్రింక్ అయిపోతుంది, అండ్ వాట్ వీ కాల్ నార్మల్ వాటర్లో ఉండేది బల్జ్ అయిపోతుంది. సో ఇది కూడా ఎందుకని, ఆస్మోసిస్ ప్రాసెస్ వల్ల. Okay, so you'll see osmosis process in and around our daily life. And one more very important point is this osmosis process is happening even in our body also, like in excretory system. Okay na, excretory system lo manaki the main organs for excretory process is kidneys. మీకు అందరికి తెలిసిందే. అండ్ కిడ్నీస్ కన్సిస్ట్ ఆఫ్ సో మెనీ స్ట్రక్చరల్ యూనిట్స్ కాల్డ్ నెఫ్రాన్స్. సో మనం తీసుకున్న నైట్రోజీనస్ మెటబాలిక్ వేస్ట్ అనేది యూరిన్ ఫామ్లో బయటికి వెళ్ళిపోతుంటుంది. సో బ్లడ్లో ఉన్న నైట్రోజీనస్ వేస్ట్ మెటీరియల్స్ని నెఫ్రాన్స్ అనేవి సెపరేట్ చేసి బ్లడ్ని ప్యూరిఫై చేసి వెనక్కి పంపిస్తాయి. ఇంప్యూరిటీస్ లైక్ నైట్రోజీనస్ మెటబాలిక్ వేస్ట్ వర్ సెంట్ ఇన్ టు ద యూరినరీ బ్లాడర్. అంటే అక్కడ నెఫ్రాన్స్ అనేవి సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ కింద యాక్ట్ చేస్తున్నాయి అన్నమాట. సో దేర్ ఆల్సో యూ విల్ కమ్ అక్రాస్ ద ప్రాసెస్ ఆఫ్ ఆస్మోసిస్. ఓకే, సో ఆస్మోటిక్ ప్రెషర్, ఆస్మోసిస్, ఓకే, ఇవన్నీ కూడా మీరు ఇంకా రూట్స్ నుంచి త్రూ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ యువర్ ప్లాంట్ వాటర్ గెట్స్ ట్రాన్స్పోర్టెడ్. ఇది కూడా మీకు తెలిసిందే కదా. వాటర్ అనేది అన్ని పార్ట్స్కి ఎలా వెళ్తుంది, పెద్ద పెద్ద ట్రీస్లలో వాటర్ అనేది ఎలా వెళ్తుంది అన్ని పార్ట్స్కి, త్రూ రూట్స్. సో రూట్స్ నుంచి క్యాపిలరీ యాక్షన్ ద్వారా అన్ని పార్ట్స్ ఆఫ్ ద అన్ని స్టెమ్స్కి టు ద ఏరియల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఆల్సో, ఐ మీన్ ట్రీ ఆల్సో ద వాటర్ రీచెస్ త్రూ జైలమ్ అండ్ ఫ్లోయమ్. ఇది కూడా మీరు చదివారు, బయాలజీలో కూడా చదివి ఉంటారు. ఓకే, సో అది కూడా ఒక రకంగా ఆస్మోసిస్ ప్రాసెసే. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ వాట్ ఆస్మోసిస్ ప్రాసెస్. అండ్ ద ఎక్స్టర్నల్ ప్రెషర్ ఇన్ ఆర్డర్ టు stop the solvent molecules, you call it as osmotic pressure. Osmotic pressure is denoted by the letter what, pi, and it is given by the formula CRT. So this is all about osmotic pressure. Okay, please note down. Next we come across the last topic of this chapter, that is Van 't Hoff factor I and degree of dissociation alpha. Van 't Hoff factor is denoted by the letter I.
సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాన్ హాఫ్ ఫ్యాక్టర్ టెల్స్ us అబౌట్. అసలు ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, వాన్ హాఫ్ అనే ఆయన టు కరెక్ట్ ద అబ్నార్మాలిటీస్ ప్రెసెంట్ ఇన్ ద మాలిక్యులర్ మాసెస్ ఆఫ్ ద సొల్యూట్స్. మనం కాలిగేటివ్ ప్రాపర్టీస్ చదివినప్పుడు మాలిక్యులర్ మాసెస్ అనే వాటిల్లో కొన్ని అబ్నార్మాలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. ఆ అబ్నార్మాలిటీస్ ఎందువల్ల కనిపిస్తున్నాయి? బికాస్ ఇఫ్ యూ టేక్ అ సొల్యూట్, ఇఫ్ దాట్ సొల్యూట్ ఈజ్ ఎయిదర్ అసోసియేటింగ్ ఆర్ డిసోసియేటింగ్ సబ్స్టెన్స్, అంటే మీరు వాటర్లో వేసిన తర్వాత ఆ సొల్యూట్ ఇట్ మే స్ప్లిట్ ఇన్ టు ఇట్స్ అయాన్స్. ఓకే, సో అయాన్స్ కింద స్ప్లిట్ అవుతున్నాయి అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో అలా ఇంక్రీజ్ అయినప్పుడు మనకి అబ్నార్మాలిటీస్ అనేవి వస్తాయి. ఎందుకంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్ ప్యూర్లీ డిపెండ్ ఆన్ వాట్, ఇట్ ప్యూర్లీ డిపెండ్ ఆన్ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ కదా. సొల్యూట్ పార్టికల్స్ ఒకవేళ ఆ సొల్యూట్ పార్టికల్స్ అనేవి వాటర్లో వేసిన తర్వాత స్ప్లిట్ అయిపోయాయి అనుకోండి, డిసోసియేట్ అయ్యాయి అనుకోండి, దెన్ ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ విల్ ఇంక్రీజ్. సో there should be some correction is required. There will be abnormalities present in the molecular masses of the substances. సో ఆ అబ్నార్మాలిటీస్ని కరెక్ట్ చేయడానికి వాన్ హాఫ్ ఫ్యాక్టర్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాడు అనమాట. ఓకే, సో ద కాన్సెప్ట్ ఆఫ్ వాన్ హాఫ్ ఫ్యాక్టర్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ టు కరెక్ట్ ద అబ్నార్మాలిటీస్ ఇన్ మాలిక్యులర్ మాసెస్ అండ్ అబ్నార్మాలిటీస్ ఇన్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. సో ఐ అనే దానికి ఫార్ములా వచ్చేసి నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ ఆర్ అసోసియేషన్. చూడండి, నేను ఇప్పుడు డిసోసియేషన్ ఒకటే చెప్పాను, కానీ సమ్టైమ్స్ దెర్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ అసోసియేషన్ ఆల్సో. అంటే కొన్ని సబ్స్టెన్సెస్ వాటర్లో వేసిన తర్వాత వాటర్తో పాటు హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ చేసేసుకుని డైమర్స్ ఫామ్ అయిపోతాయి. సో అలాంటి కేసెస్లో యూ కాల్ దట్ యాజ్ అసోసియేషన్. ఓకే, సపోజ్ సాల్ట్స్ లైక్ NaCl, KCl, దీస్ ఆల్ విల్ స్ప్లిట్ ఇన్ టు అయాన్స్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో వాటర్లో డిజాల్వ్ చేసిన తర్వాత స్ప్లిట్ అయిపోతాయి. అంటే సింగిల్గా ఉన్న NaCl వాటర్లో వేసిన తర్వాత అయాన్స్ కింద స్ప్లిట్ అయిపోతుంది. అలాగే మీరు ఎసిటిక్ యాసిడ్ కానీ లేకపోతే బెంజోయిక్ యాసిడ్ కానీ వాటర్లో వేశారనుకోండి, అది ఏం చేస్తుంది, అది స్ప్లిట్ అవ్వదు. దానికన్నా స్ప్లిట్ అవ్వడానికి ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ స్ప్లిట్టింగ్ అండ్ టు ఎక్వైర్ మోర్ స్టెబిలిటీ, ఇట్ విల్ ట్రై టు ఫార్మ్ హైడ్రోజన్ బాండింగ్ విత్ వాటర్ మాలిక్యూల్స్. అప్పుడు అవి ఏంటవుతాయి, 2 బెంజోయిక్ యాసిడ్ మాలిక్యూల్స్ హైడ్రోజన్ బాండింగ్తో అసోసియేట్ అయిపోయి, ఓకేనా, మిక్స్ అయిపోయి దే ఫార్మ్ యాజ్ 1 మాలిక్యూల్. అసోసియేషన్ కేస్ కూడా ఉంటుందన్నమాట. సో ఆ అసోసియేషన్ డిసోసియేషన్స్ని మనం డీల్ చేయకపోతే వాట్ ఎవర్ ద కాలిగేటివ్ ప్రాపర్టీస్ విచ్ వీ హ్యావ్ స్టడీడ్ ఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. బట్ ప్రతి సబ్స్టెన్స్ అసోసియేట్ డిసోసియేట్ అవుతూనే ఉన్నాయి. ఓకేనా, రౌల్స్లో కూడా ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ అండ్ సొల్యూట్ పార్టికల్స్ షుడ్ నాట్ అసోసియేట్ ఆర్ డిసోసియేట్. ఈ పాయింట్స్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఐ అనే దానికి ఫార్ములా వచ్చేసి నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ ఆర్ అసోసియేషన్ బై నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ బిఫోర్ అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్. సో ఆఫ్టర్ బై బిఫోర్ అనమాట. యాక్చువల్గా నేనైతే షార్ట్ ఫామ్లో ఆఫ్టర్ అసోసియేషన్ డిసోసియేషన్ ఇవన్నీ పెద్దగా అంటే మైండ్లో ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. సో ఆఫ్టర్ బై బిఫోర్ అని గుర్తుపెట్టుకుంటాం. సో వాన్ హాఫ్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఏంటి, ఆఫ్టర్ బై బిఫోర్. ఏంటి ఆఫ్టర్ బై బిఫోర్, నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ ఆర్ అసోసియేషన్ బై బిఫోర్ అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్. అలాగే ఐ ఈజ్ ఈక్వల్స్ టు అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ బై నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీ. ఈ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు, ఈ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు అసోసియేషన్ డిసోసియేషన్ కేసెస్లో ఐకి ఫార్ములా ఎలా వస్తుంది అండ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా అనేది మనం ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి అండ్ హౌ టు రిలేట్ దోస్ టూ, దట్ వీఆర్ గోయింగ్ టు సీ నౌ. సో నౌ లెట్ us go with the identification of Van Hoff factor and the relation between I and alpha. Okay, first we'll go with the case of dissociation. Dissociation కేసులో ఏం జరుగుతుంది, ఒక సింగిల్ మాలిక్యూల్ డిఫరెంట్ పార్టికల్స్ కింద స్ప్లిట్ అయిపోతాయి, అంతే కదా. సో దాన్ని మనం జనరల్గా రిప్రజెంట్ చేసేది ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఏ విచ్ కన్సిస్ట్ ఆఫ్ n పార్టికల్స్, వన్ సబ్స్టెన్స్ ఏ విత్ n పార్టికల్స్, ఓకే, గివ్స్ రైస్ టు వాట్, Na. ఒక సబ్స్టెన్స్ ఏ ఉంది, అందులో n నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి, ఆర్ n ఈజ్ ద అటామిసిటీ ఆఫ్ దట్ పర్టికులర్ సబ్స్టెన్స్ ఏ. ఓకే, సో ఇట్ గివ్స్ రైస్ టు వాట్, Na వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఓకే, సో ఇలాగా ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం మనం. ఈక్విలిబ్రియం లెసన్లో మీరు ఇనీషియల్లీ ఇలా చదివారు కదా, గుర్తుందా, గుర్తు తెచ్చుకోండి. ఇనీషియల్లీ యూ విల్ ఫైండ్ 1 mole ఆఫ్ ఎ సబ్స్టెన్స్
అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవ్వదు కాబట్టి ప్రోడక్ట్ ప్లేస్లో 0 వేసుకుంటాం. ఓకే, ఇనిషియల్ స్టేజ్. నౌ యాట్ ఈక్విలిబ్రియం ఆఫ్టర్ సమ్ టైమ్ t సెకండ్స్. ఓకే, ఇందులోంచి ఆల్ఫా పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సబ్స్టెన్స్ 1 mole నుంచి ఆల్ఫా పార్ట్ ఆఫ్ దిస్ రియాక్టెంట్ A హ్యాస్ బీన్ డిసోసియేటెడ్ అండ్ గివ్స్ రైస్ టు ద ప్రోడక్ట్. ఇందులోంచి 1 మైనస్ ఆల్ఫా తీసుకుంటాం. ఇక్కడ Na ఉంది కాబట్టి n ఆల్ఫా తీసుకుంటాం. ఇలా మనం ఈక్విలిబ్రియం సమ్స్ చేసాం ఫస్ట్ ఇయర్లో, సో మీరు గుర్తు తెచ్చుకోవచ్చు. సో 1 మైనస్ ఆల్ఫా ఆఫ్టర్ సమ్ టైమ్ t సెకండ్స్ అండ్ ఈక్విలిబ్రియం ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఆల్ఫా మోల్స్ ఆఫ్ 1 mole of alpha part of 1 mole of reactant A has been dissociated into its ions. ఓకే, సో 1 మైనస్ ఆల్ఫా, ఇందులోంచి ఆల్ఫా పార్ట్ డిసోసియేట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఎంత మిగిలింది ఈక్విలిబ్రియం దగ్గర? 1 మైనస్ ఆల్ఫా మిగిలింది. ఇక్కడ ఎంత ఫామ్ అయింది ఈక్విలిబ్రియం దగ్గర? n కోఫిషియంట్ ఉంది కాబట్టి n ఆల్ఫా అనేది ఫామ్ అయింది. ఓకే, సో నౌ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ చెప్పండి. దిస్ ఈజ్ ఆఫ్టర్ డిసోసియేషనే కదా. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ పార్టికల్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు, దట్ మీన్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ ఎంత ఉన్నాయి? ఆఫ్టర్ డిసోసియేషన్ ఇవన్నీ యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో 1 మైనస్ ఆల్ఫా ప్లస్ n ఆల్ఫా. సో ఇప్పుడు మనం ఇక్కడ 1 ప్లస్ ఆల్ఫాని కామన్ తీసామనుకోండి, n మైనస్ 1 వస్తుంది. దిస్ ఈజ్ ఆఫ్టర్ డిసోసియేషన్. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ బిఫోర్ డిసోసియేషన్ అంటే 1 కదా. బిఫోర్ డిసోసియేషన్ ఇట్ ఈస్ 1 mole ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు Van't Hoff ఫ్యాక్టర్ I ఈజ్ ఈక్వల్ టు వాట్? ఆఫ్టర్ బై బిఫోర్. నేను షార్ట్ ఫామ్లో ఇలా రాస్తున్నాను, మీరైతే ఎగ్జామ్లో రాసేటప్పుడు నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ బై నంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ డిసోసియేషన్ అని రాయండి. సో ఇక్కడ నేను షార్ట్ ఫామ్లో ఆఫ్టర్ బై బిఫోర్ అని రాస్తున్నా. సో I ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ అనేది ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ n మైనస్ 1 హోల్ డివైడెడ్ బై 1. డివైడెడ్ బై 1 వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. సో I ఈజ్ ఈక్వల్ టు వాట్? 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ n మైనస్ 1. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ Van't Hoff ఫ్యాక్టర్ I, వేర్ ఆల్ఫా ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. సో ఇప్పుడు మీకు ఆల్ఫా కావాలనుకున్నారు అనుకోండి, బ్రింగ్ దిస్ 1 టు దిస్ సైడ్. I మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ n మైనస్ 1. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు I మైనస్ 1 బై n మైనస్ 1. ఓకేనా? ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు I మైనస్ 1 బై n మైనస్ 1. సో ఇలా కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. సో హియర్ ఆల్ఫా ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఓకేనా? ఆల్ఫా ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఎంత ఎక్స్టెంట్ ఆ పర్టికులర్ మాలిక్యూల్ అనేది డిసోసియేట్ అయిందో ఇట్ టెల్స్ అబౌట్ ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనమాట, ఆల్ఫా. ఓకే, సో దిస్ ఈస్ ద రిలేషన్ ఇన్ కేస్ ఆఫ్ వాట్ వి కాల్ డిసోసియేషన్. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్స్ చూసుకుంటే లెట్ us గో విత్ ఎగ్జాంపుల్ ఆఫ్ NaCl మాలిక్యూల్. NaClని let us see some examples for the calculation of alpha and I in case of dissociation. Suppose మనం NaCl తీసుకున్నాం. When dissolved in water, it splits into what? Na plus and Cl minus ions. సో ఇక్కడ n వాల్యూ ఎంత? ఇక్కడ n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనమాట. ఓకేనా? n is నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఓకే, సో ఇప్పుడు NaCl Na ప్లస్ Cl మైనస్ కింద స్ప్లిట్ అయింది, అంటే 2 పార్టికల్స్ అనేవి బయటకు వచ్చాయి. సో n ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు I వాల్యూ ఎంత? ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ 100% డిసోసియేషన్ దెన్ ఆల్ఫా వాల్యూ విల్ బి టేకెన్ యాజ్ 1. ఓకేనా? రిమెంబర్, అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. I అనేది డిసోసియేషన్ కేసులో అయితే గ్రేటర్ దెన్ 1 ఉంటుంది. ఓకే, అండ్ అసోసియేషన్ కేసులో అయితే లెస్ దెన్ 1 ఉంటుంది. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంక్రీజెస్ ఇన్ కేస్ ఆఫ్ డిసోసియేషన్ అండ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ డిక్రీజెస్ ఇన్ కేస్ ఆఫ్ అసోసియేషన్. ఓకే, సో ఇప్పుడు NaCl మీరు చెక్ చేసుకున్నారనుకోండి. 1 minute, ఒక్క నిమిషం. సో ఇక్కడ చూడండి, ఆల్ఫా అనేది 100% డిసోసియేషన్ జరిగింది అనుకోండి. ఓకేనా? ఆల్ఫా అంటే 100% డిసోసియేషన్ జరిగితే ఆల్ఫా వాల్యూ మీరు 1 కింద తీసుకోవాలి. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ 100% డిసోసియేషన్ దెన్ I వాల్యూ బికమ్స్ ఈక్వల్ టు n వాల్యూ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఇక్కడ NaClకి 2 పార్టికల్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి n ప్లేస్లో 2 తీసుకున్నాం. రిమైనింగ్ ఆల్ ఆర్ 1 and 1 ఓన్లీ.
ఓకే, సో I ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 ఇంటూ 2 మైనస్ 1 అంటే 1 ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే I ఈజ్ ఈక్వల్ టు ఎన్నే కదా. ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 I ఈజ్ ఈక్వల్ టు n. ఓకే, దట్ హ్యాపెన్స్ ఇన్ కేస్ ఆఫ్ NaCl. అలాగే మీరు వేరే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎక్కువ ఉండేవి కూడా తీసుకున్నారనుకోండి, యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అకార్డింగ్లీ ఓన్లీ. సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. K4FeCN6 అనేది ఫైండ్ ద Van't Hoff factor I ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 100% డిసోసియేషన్ కేసులో ఎంత, 50% డిసోసియేషన్ కేసులో I వాల్యూ ఎంత, ఈ రెండు ఫైండ్ చేయాలనుకోండి. అప్పుడు ఏం చేయాలి మీరు, ఫస్ట్ K4 సొల్యూషన్ రాస్తున్నా చూడండి, K4FeCN6 కదా. సో ఇదేమో 4K ప్లస్ FeCN6 మైనస్ 4. ఓకే, సో అంటే టోటల్గా 5 పార్టికల్స్ కింద స్ప్లిట్ అయిందనమాట. 4K ప్లస్ దిస్ హోల్ పార్ట్ ఈస్ డిసోసియేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ బికాజ్ ఇట్స్ అ కాంప్లెక్స్ పార్ట్. కోఆర్డినేషన్ స్పియర్లో ఉంది అది. సో అది ఫర్దర్గా డిసోసియేట్ అవ్వదన్నమాట. బిగ్ బ్రాకెట్లో ఏదైతే ఉందో అది ఫర్దర్ డిసోసియేషన్ అనేది అవ్వదు. ఓకే, సో ఇక్కడ మనకి n వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. అండ్ కేస్ 1 అంటే ఆప్షన్ ఫస్ట్ సమ్లో ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 100% డిసోసియేషన్. ఓకే, దెన్ 100/100 అంటే ఆల్ఫా ప్లేస్లో 1 తీసుకోవాలి మనం. అప్పుడు I ఫార్ములా ఏంటి, I ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ n-1. సో 1 ప్లస్ ఆల్ఫా ప్లేస్లో కూడా 1 తీసుకున్నాం. n ఏమో 5 మైనస్ 1 అంటే ఎంత వచ్చింది, 1 ప్లస్ 1 ఇంటూ 5 మైనస్ 1 అంటే 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. అదే సెకండ్ ఆప్షన్ అనుకోండి. సెకండ్ ఆప్షన్లో ఏం చేయాలి మనం ఇప్పుడు, ఇఫ్ ఆల్ఫా ఈజ్ 50% డిసోసియేషన్, ఎనేబుల్ టు సీ ఇఫ్ ఆల్ఫా ఈజ్ 50% డిసోసియేషన్, అప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 100/50 అవుతుంది. సారీ 100/50 అవుతుంది. అంటే ఆల్ఫా ఎంత అవుతుంది మీకు, 0.5 అవుతుంది. ఓకేనా, 0.5. సో 0.5 అయినప్పుడు నీకు I వాల్యూ ఎంత వస్తుంది అది కూడా చెక్ చేయాలి మీరు. ఓకేనా, ఆల్ఫా ఈజ్ 50% అంటే ఎంత అవుతుంది, 0.5 అవుతుంది చూడండి. ఓకే, ఆల్ఫా ఈజ్ 0.5. అప్పుడు I ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 1 ప్లస్ 0.5 ఇంటూ n వాల్యూ ఎంత మనకి 5 కదా, 5 మైనస్ 1. ఓకే, సో ఇక్కడ రాస్తే కనిపిస్తుందా మీకు, I ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 0.5ని హాఫ్ అని రాసుకుంటాం, 5 మైనస్ 1 ఈజ్ 4. సో 2 జర్. సో అప్పుడు I వాల్యూ 3 వచ్చిందనమాట. ఓకేనా, I వాల్యూ 3 వచ్చిందనమాట. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని నోట్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఫైండ్ I value and it is the relation between I and alpha. This is in case of what? Dissociation. Okay, now we have to learn the case of association. So Van't Hoff factor in case of association చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం, డైమరైజేషన్ ఆఫ్ వీక్ యాసిడ్స్. సో ఎసిటిక్ యాసిడ్ కానీ బెంజోయిక్ యాసిడ్ కానీ తీసుకున్నారనుకోండి, అవి వాటర్లో వేసినప్పుడు డిసోసియేట్ అయ్యే కన్నా హెచ్ బాండింగ్ ఫామ్ చేసేసుకుని అసోసియేట్ అయిపోయి డైమర్స్ ఫామ్ చేసేసుకుంటాయి అన్నమాట. అంటే ఎన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నవి సింగిల్ మాలిక్యూల్ కింద కన్వర్ట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అది ఎలాగా అంటే జనరల్గా మీరు ఫార్ములా వేసుకొని చూసుకోవచ్చు. సపోజ్ ఎసిటిక్ యాసిడ్ డైమర్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, ఎసిటిక్ యాసిడ్ తీసుకుంటే CH3COOH కదా. ఓకే, సో CH3 C డబుల్ బాండ్ OH ఇలాగా మనం స్ప్లిట్ చేసుకుని రాసుకుంటాం. ఇంకొక సైడ్ నుంచి కూడా CH3 ఓకే C డబల్ బాండ్ OH. ఇదొక ఎసిటిక్ యాసిడ్ మాలిక్యూల్, ఇదొక ఎసిటిక్ యాసిడ్ మాలిక్యూల్. సో ఇప్పుడు చూడండి, నేను ఇట్లా ఇన్వర్టెడ్గా తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ రెండు వాటర్లో వేసినప్పుడు ఏమవుతాయి, అసోసియేట్ అయిపోతాయి. ఓకే, ఎలా అసోసియేట్ అవుతాయి, ఇక్కడ నుంచి ఈ O వచ్చేసి H తోటి హెచ్ బాండింగ్ ఫామ్ చేసుకుంటుంది. అలాగే ఇక్కడ కూడా హెచ్కి ఓకి మధ్యలో హెచ్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ రెండు ఏంటంటే దే స్టిక్ టుగెదర్ టు ఫామ్ వన్ సింగిల్ మాలిక్యూల్. సో ఇది అసోసియేషన్ కేస్ అనమాట. మీరు బెంజోయిక్ యాసిడ్ కూడా తీసుకోవచ్చు. ఇన్ ప్లేస్ ఆఫ్ CH3 యూ కెన్ టేక్ అ బెంజీన్ రింగ్ ఆల్సో. ఓకేనా, ఒక బెంజీన్ రింగ్
తీసుకొని సి డబుల్ బాండ్ ఓహెచ్, సి డబుల్ బాండ్ ఓ అటుపక్క వేసుకుంటాం, ఓహెచ్ని ఇటుపక్క వేసుకుంటాం. అలాగే యువతల సైడ్ కూడా ఇంకొక బెంజోయిక్ యాసిడ్ రింగ్. ఓకేనా, సి డబల్ బాండ్ ఓహెచ్. సో ఇప్పుడు ఇక్కడ ఓకి హెచ్కి మధ్యలో, అలాగే ఇక్కడ కూడా ఓకి హెచ్కి మధ్యలో. ఓకే, ఓకేనా. సో లైక్ దిస్ ఇట్ ఫార్మ్స్ అ డైమర్. సో దిస్ ఈస్ కాల్డ్ అస్ డైమరైజేషన్ అనమాట. సో డైమరైజేషన్ జరిగేటప్పుడు యూ కాల్ దట్ యాజ్ అసోసియేషన్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకేనా, మాలిక్యూల్స్ ఆర్ గెట్టింగ్ అసోసియేటెడ్. సో ఈ కేసులో మనం బ్యాండ్ హాఫ్ ఫ్యాక్టర్ అండ్ ఆల్ఫా వాల్యూ మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే, సో లెట్ us do that now. So now let us see how the case of association will be there. సో ఇక్కడ ఏంటి, n నెంబర్ ఆఫ్ ఏ మాలిక్యూల్స్ ఈక్విలిబ్రియం దగ్గరకు వచ్చేసరికి డైమరైజేషన్ కానీ ఏదో పాలిమరైజేషన్, ట్రైమరైజేషన్ ఏదో ఫామ్ అయిపోయి ఏఎన్ కింద మారిపోయింది. సో ఎన్ఏ గివ్స్ రైజ్ టు ఏఎన్. సో ఇప్పుడు ఏ మాలిక్యూల్స్ని బదులు మనం 1 మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి, ఏ గివ్స్ రైజ్ టు 1/n ఇంటూ ఏఎన్ అని రాసుకోవచ్చు కదా. నేను జస్ట్ డివైడింగ్ దిస్ ఈక్వేషన్ విత్ ఎన్. ఓకేనా, ఈ ఈక్వేషన్ని ఎన్ తోటి డివైడ్ చేశాను. ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఏ తీసుకున్నారు, సో ఏఎన్ వచ్చింది. నేను ఒక మాలిక్యూల్ ఆఫ్ ఏ మాత్రమే తీసుకున్నాను, సో 1/n ఇంటూ ఏఎన్ అయింది. ఓకే, సో యాట్ ఇనీషియల్ స్టేజ్ మళ్ళీ ఇందాకలు చేసినట్టే, యాట్ ఇనీషియల్ స్టేజ్ 1 mole is there and 0 moles will be there. Now at equilibrium 1 minus alpha moles of the reactant gets dissociated. సో ఇక్కడ ఫామ్ అయినవి ఎంత, 1/n ఆల్ఫా. ఓకేనా, 1/n ఇంటూ ఆల్ఫా. ఓకే, సో పాయింట్ మీకు అర్థమైంది కదా, 1/n ఇంటూ ఆల్ఫా. సో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఐ అంటే ఏంటి, ఆఫ్టర్ బై బిఫోర్ కదా. ఐ అంటే ఏంటి, ఆఫ్టర్ బై బిఫోర్. ఆఫ్టర్ అసోసియేషన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత, 1 minus ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్. బిఫోర్ ఎంత, 1 mole ఓన్లీ. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 minus ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్. ఐ వాల్యూ అంటే ఇదే వస్తుంది అనమాట. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 minus ఆర్ 1 ప్లస్ ఆల్ఫా కామన్ తీసుకున్నాం అనుకోండి, 1/n minus 1 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఐ ఇన్ కేస్ ఆఫ్ వాట్, అసోసియేషన్. ఓకేనా, ఇన్ కేస్ ఆఫ్ అసోసియేషన్. సో ఇక్కడ కూడా మీరు ఆల్ఫా కావాలనుకున్నారు అనుకోండి, బ్రింగ్ దిస్ 1 టు ద అదర్ సైడ్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ, సో ఈ రెండింటికి ఎల్సిఎం క్యాల్కులేట్ చేసుకుంటున్నాను. సో n1s are 1 minus n. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఇప్పుడు ఆల్ఫా కావాలనుకుంటే i minus 1/1 minus whole by n or n into i minus 1/1 minus n. Alpha is equals to n into i minus 1/1 minus n అవుతుంది. This is the formula for degree of dissociation in case of degree of association. Alpha అంటే అసోసియేషన్ ఇక్కడ. ఓకేనా, డిగ్రీ ఆఫ్ అసోసియేషన్. ఐ అంటే వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్. ఇక్కడ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రెసెంట్ ఇన్ దట్ పర్టికులర్ సబ్స్టెన్స్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద కేస్ ఆఫ్ వాట్, అసోసియేషన్. Okay children, this is all about the topic of solutions chapter. So we have successfully completed the chapter of solutions in these 2 videos. Please watch the videos. Keep sharing the videos to all of your friends so that it will become very much beneficial for me also. Okay, and please keep subscribing to my channel so that I will be giving you the best content. Okay, thank you for watching children. Bye.